నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే సిట్ అంటే ఏపీలో లిక్కర్ స్కామ్ మీద అయితే సిట్ వేసిన కొన్ని గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు అంటే మంటలు చెలరేగడం అయితే మనం చూస్తున్నాం. సో అసలు ఏంటి సిట్ వేసిన కొద్ది గంటల్లోనే మరి అక్కడ మంటలు చెలరేగినాయి అంటే అందులో ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా వేటికైనా సంబంధించిన పేపర్స్ ఏమైనా ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఎందుకు ఇన్ని రోజులు లేదు సడన్గా ఇప్పుడు అక్కడ అలాంటివి జరగడం అనేది మనం చూస్తున్నాం అనేది కొంతవరకు అయితే ఒక డౌట్ని అయితే పుట్టిస్తుంది. దీని వెనకాల అంటే ఈ మంటల వెనకాల గల కారణాలు ఏంటనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా శ్రీ, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు మంటలు, అది కూడా ఏంటంటే ఆయనకున్నంత సెక్యూరిటీ ఇంకెవరికి ఉండదు. అట్లాంటి ఈ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన అట్లాంటి వ్యక్తి ఇంటికి సమీపంలోనే కావచ్చు, ఇంటి దగ్గరలోనే కావచ్చు, మంటలు చెలరేగడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ కొంతవరకు ఏంటంటే సిట్ వేసిన కొద్ది గంటల్లోనే ఈ మంటలు స్టార్ట్ అయినాయి అంటే మరి అందులో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, బయట పడితే ఏమైనా ముందే వీళ్ళు ఊహించి ఇట్లాంటివి ఏమైనా వేసింది అనే డౌట్ కూడా వస్తుంది. నేను అనడం కాదు, సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? అవునమ్మా, ఇది చాలా హాస్యాస్పదంగాను వివాదాస్పదంగా కూడా ఉంది ఈ సంఘటన. ఎందుకంటే మీరు అన్నట్టు మధ్య కుంభకోణం మీద రాజశేఖర్ బాబు అని విజయవాడ సిపి గారి ఆధ్వర్యంలో, తర్వాత మన సుబ్బారాయుడు గారు అందులో మెంబరు, తర్వాత ఈ ఎర్రసందనం అక్రమ దీనికి సెల్కి సంబంధించిన అధికారి, తర్వాత డోన్ డిఎస్పి, ఇంకా కొంతమంది అధికారులు, అంటే 6 పోలీసు అధికారులు వివిధ క్యాడర్లకు చెందిన వ్యక్తులతో వేశారు. అది వేసిన కొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమీపంలో కొందరేమో 2 కిలోమీటర్లో జరిగిందంటున్నారు, కొంతమంది ఇంటి ముందు అని అంటున్నారు. అది బుధవారం రాత్రి జరిగినట్టు కొన్నిసార్లు వస్తుంది, గురువారం పొద్దున్న జరిగినట్టు కొన్నిసార్లు వస్తుంది. తర్వాత అది ఆయన ప్రాణాపాయం అని కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆయన ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఇది జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి పరస్పరం పొంతన లేని అంశాలు ఉన్నాయి. తర్వాత ఇది జరిగిన ఈ చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం పచ్చగడ్డి పచ్చ మొక్కల మధ్యలో జరిగిందని చెప్తున్నారు. పచ్చగడ్డి నిప్పంటుకోదు అసలు కాని పరిస్థితి. ఏమైనా పేపర్లు మీరు అన్నట్టు దానికి సంబంధించిన ఫైళ్ళు, కాగితాలు, ఆయన డైరీలు అని చెప్తున్నారు. ఆయన లండన్ నుంచి బెంగళూరు రావటం, బెంగళూరు నుంచి తాడేపల్లి రావటం, ఇంతలోకి సడన్గా బుధవారం ఈవినింగ్ ఈ కమిటీ వేయటం, సిట్ వేసిన కొన్ని గంటల్లోనే మరి ఆయన కొన్ని డైరీస్లో చాలా ఈ మద్యానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన అమౌంట్స్ రాసుకున్నాడని చెప్తున్నారు. ఆయన కొన్ని ముఖ్యమైన అంశాలు, మద్యంకి సంబంధించిన రాబడి గురించిన అంశాలు, అంటే రాబడి అంటే ఆయనకి సొంత అకౌంట్లోకి వచ్చే అంశాల గురించి ఏవో రాసుకున్నాడని, అలాంటికి సంబంధించిన కొన్ని గ్యాడ్జెట్స్, తర్వాత పెన్ డ్రైవ్స్, ఇంకా ఏవో కొన్ని సీడీ లాంటి ఎవిడెన్సెస్కి సంబంధించి తగలబెట్టించాడని. ఎందుకంటే ఆ ఫైర్ని వీడియోలు తీస్తున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా సిబ్బంది. నిజంగా కనుక అది వేరే వ్యక్తులు కనుక ఫైర్ ముట్టించుంటే నిప్పుని, అది ఈయనకి ప్రాణహాని తలపెట్టాలని, మొన్న కనుక అమెరికాలో జరిగినట్టు వైల్డ్ ఫైర్ లాగా ఏం దూసుకొచ్చే పరిస్థితి కాదు. అక్కడ అంత అడవి లేదు, ఎండుగడ్డి లేదు, పచ్చిగడ్డి ఉన్న ప్రదేశంలో జరిగింది. తర్వాత ఒకళ్ళిద్దరు పుల్లలతో దాన్ని కెలుకుతుంటే మంటల్ని మళ్ళీ ఒక 4 సిబ్బంది, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా సిబ్బంది దాన్ని వీడియో తీస్తున్నారు. అదేమన్నా వినోదాత్మకంగా జరుగుతున్న సంఘటన చేయాలి కదా. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా కనుక అది ఎవరన్నా కుట్రపూరితంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి హాని తలపెట్టాలనుకుంటే భద్రతా సిబ్బంది వీడియోలు తీయరు కదా, ముందు అది ఆర్పేయాలి, తర్వాత వీడియోలు తీయొచ్చు. అంటే ఎవరన్నా వీళ్ళకి ఆ సాక్ష్యాధారాలని తగలబెట్టమని పురమాయిస్తే ఆ సాక్ష్యాధారాలను తగలబెట్టినట్టు రుజువు చూపించుకోవడానికి వీళ్ళు వీడియోలు తీశారా అని మళ్ళీ అడుగుతారు కదా, నువ్వు అటు ఏం చేసావని. వీళ్ళు ఎవరికైనా ఇచ్చారేమో అనుకుంటారేమోనని, లేదు మేము ఇట్లా తగలబెట్టాము అనేది వీడియో తీశారా. తర్వాత నిజంగా కనుక ఆయన ఇంటి ముందే జరిగితే అది 2 కిలోమీటర్ల పరిధిలో ఉండే విషయాల్ని కెమెరాలు పసిగట్టగలుగుతాయి అంట, వీడియోలు ఫోటోలు తీయగలుగుతాయి. మరి నిజంగా కనుక పొద్దున్న జరిగుంటే, ఇంటి ముందే జరిగుంటే ఆ కెమెరాల్లో జరిగిన ఎవిడెన్స్ బయట పెట్టాలి కదా, పోలీసులకి సహకరించాలి కదా. ఎవరు వచ్చారో ఆ వ్యక్తుల్ని పోలీసులు కూడా పట్టుకునేవాళ్ళు. నిజంగా కనుక వాళ్ళ భద్రతా సిబ్బంది అయితే మరి వాళ్ళు బయట పెట్టరు. ఇప్పుడు నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో వ్యక్తులే ఈ పనికి పురమాయిచ్చి ఉంటే
వాళ్ళు ఆ సాక్ష్యాధారాలు బయట ఎందుకు పెడతారు? ఒకవేళ కనుక నిజంగా బయట వ్యక్తులు ఎవరన్నా చేసి ఉంటే ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి, హైలీ పవర్ఫుల్. ఆయన ప్రజల ధనాన్ని ఉపయోగించి ఎన్నో కోట్లు, 14 కోట్లు ఎంతో పెట్టి ఫెన్సింగ్ వేసాడని కూడా అందరూ చూశారు కదా, మీడియాలో వచ్చింది. అది వాస్తవం కూడా. 15 అడుగుల భారీ ఇది సెక్యూరిటీ ఏర్పాట్లు, దానికి తోడు హై పవర్ కెమెరాస్ ఉన్నాయి. అప్పట్లో అసలు ఆ రోడ్డు కూడా బ్లాక్ చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామాలకు ఆ రోడ్డును పునరుద్ధరించారు, రాకపోకలను. అంటే పునరుద్ధరించడం అంటే అప్పటికే బ్రహ్మాండమైన 4 లేన్ రోడ్డు వేసేయారు, కానీ జనాలు వెళ్ళనివ్వాల, ఎవరిని వెళ్ళనివ్వాలి, ఈవెన్ ఎమ్మెల్యేస్ కూడా యాక్సెస్ లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి చెప్పాలంటే ఈ ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి. అప్పుడు ఎలక్షన్ రోజు కూడా కరకట్ట మీద యలమల కుదురు దగ్గర కూడా ప్రభుత్వ వాహనాల్లో తీసుకెళ్లిన పేపర్స్ ఫైళ్ళని తగలబెడితే ఆ గ్రామస్తులు, దగ్గరలో ఉన్న గ్రామస్తులు వచ్చి ఆర్పారు. ఇంతలోకి వాళ్ళు పట్టుకున్నారు కూడా ప్రభుత్వ సిబ్బందిని డంపేడ్లో. తర్వాత గొల్లపూడిలో కూడా ఒక మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ఒక అధికారి ఇంట్లో పెంటపోగు దగ్గర కూడా ఈ తగలబెట్టారు ఫైళ్ళు. అప్పుడు కూడా అధికారిక వాహనాలు వాడారు. మదనపల్లిలో కూడా జరిగింది. తర్వాత అసైన్మెంట్ కి సంబంధించిన రికార్డు ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇది తగలబెట్టారు. తర్వాత ఆయన కోర్టుకి సంబంధించి ఆయన పేరేంటి మినిస్టర్ కోర్టులో ఫైళ్లు నెల్లూరు కాకాని మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద భూ కబ్జా కేసు ఫైల్ అయితే అప్పుడు దొంగలు ఎవడో వచ్చి కేవలం కోర్టులో ఫైళ్ల గురించి ఎవడన్నా వస్తారా? అందులో కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ జరిగింది. అప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కేసు సాక్ష్యాధారాలను తగలబెట్టారు. ప్రభుత్వంలోంచి దిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మదనపల్లిలో జరిగింది. అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు కూటమి ప్రభుత్వం డీజీపీని, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారిని హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించారు. అట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు బంగ్లా దగ్గర జరిగినటువంటి, ప్యాలెస్ దగ్గర జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం కనుక కుట్రపూరితంగా జరిగితే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు బయట పెట్టాలి. ఎందుకంటే నిజంగా కనుక అది బయట వ్యక్తులు చేస్తే, ఒకవేళ వాళ్ళ ప్యాలెస్ వాళ్ళు చేసినా కూడా బయట పెట్టాలి. ఎందుకంటే అది ఒక వివాదాస్పదమైంది. ఎవరో ఆయనకి హాని తలపెట్టాలి అని చేసినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే కనుక ఆ సంఘటన జరిగిన సందర్భంలో సీసీ కెమెరా ఫుటేజ్ని బయట పెట్టాలి. అది కూడా ఫుటేజ్ వాళ్ళు బహుశా రద్దు దాన్ని చెరిపేస్తారని కూడా తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఫోటోలు తీసిన వ్యక్తులు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది. తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వగానే భద్రత తగ్గించినప్పుడు కనీసం ఒక 150 మంది బౌన్సర్లు కూడా పెట్టుకున్నాడు వెంటనే ఆయన భద్రత విషయంలో. అట్లాంటప్పుడు అంత భద్రత కలిగిన ప్రదేశంలో ఇట్లాంటి అగ్ని ప్రమాదం ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఆయన తలపెట్టాలని ఎవరైనా చేయగలుగుతారా అంటే ఇక్కడ వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటంటే ఇదంతా కూడా టీడీపీ పార్టీ. అదే అన్నా, అది ఎవరైనా చేయగలుగుతారా అంత సాహసం? ఎందుకంటే హై పవర్ కెమెరాస్ ఉన్నాయి అక్కడ. 2 కిలోమీటర్ల పరిధిలో జరిగే చిన్న సంఘటనలు కూడా స్పష్టంగా చూపించగలిగినటువంటి హై లెన్సెస్ కెమెరాస్ ఉన్నాయి. అవి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజమైతే ఒకవేళ కనుక వాళ్ళు బయట పెట్టలేదు అంటే కనుక వాళ్ళు అంతర్గతంగా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తగలబెట్టడానికి చేసిన ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు సిట్ దీని మీద దృష్టి పెట్టాలి. అసలు అక్కడ రిమైన్స్ ఉంటాయి కదా, దొరుకుతాయి కదా, అసలు ఆ పచ్చిగడ్డిలో ఎట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, అందులో తగలబడగా మిగిలిన ఏమన్నా ఉన్నాయా? తర్వాత భద్రతా సిబ్బంది కెమెరాలు పెట్టుకుని సెల్ ఫోన్స్ లో వాళ్ళు ఎందుకు వీడియోలు తీశారో, ఫోటోలు తీశారు, వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి. మిమ్మల్ని ఎవరు తీయమన్నారు, అసలు మీరు ఎలా వెళ్ళగలిగారు అక్కడికి? అంత దూరంలో జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏ అగ్ని ప్రమాదం అయినా జరిగితే చేయాల్సిన పని ఏంటి? ఆర్పటం. అది కాకుండా వీళ్ళు దాన్ని ఒక వినోదంగా భావించారంటే అసలు వీళ్ళే అంటించారా అనేది కూడా టీడీపీ వాళ్ళకుండా అనుమానాలు. సో ఈ అనుమానాలన్నీ కూడా సిట్టు క్షుణ్ణంగా పరిశీలించి బయట పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి డ్రామాలు వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఆయన శాసనసభలోకి వెళ్ళకపోవచ్చు బాధ్యత రాహిత్యంతో, కానీ ఇలాంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించే సందర్భం ఉండకూడదు బాధ్యత గల వ్యక్తులు. అందులో ఆయన విశ్వసనీయత గురించి, వ్యక్తిత్వం గురించి చెబుతున్నాడు. నిజమైన విశ్వసనీయత ఏంటో ఈ సంఘటనలో చూపించాలి. వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చి చేశారు. ఒకవేళ కనుక అది చూపించలేకపోతే అది వాళ్ళే చేసినట్టుగా భావిస్తారు ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు.